Ready to move in premium triplex villas at Kollur APR Projects. మేమంతా సిద్ధమంటూ ఎన్నికల కథన రంగంలోకి దూకేశారు సీఎం జగన్. మార్చి 27 నుంచి బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల జిల్లా మీదుగా సాగుతోంది. బస్సు యాత్ర పొడవునా సీఎం జగన్ కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో ముందుకు సాగుతున్నారు. కొన్ని చోట్ల ప్రజలను కలుస్తున్న వారిని ఆప్యాయంగా పలకరిస్తున్నారు. వారితో మాట్లాడి వారి కష్ట సుఖాలను తెలుసుకుంటున్నారు. మొత్తంగా ఈ యాత్ర ద్వారా మరోసారి 2019 ఎన్నికల ముందు చేసిన పాదయాత్రను మరోసారి గుర్తుకు తెస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో రోజు బస్సు యాత్రలో సీఎం జగన్ పెద్ద మనసు చాటుకున్నారు. రెండో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆళ్లగడ్డలో ప్రారంభమైంది. ఎర్రగుంట్ల గ్రామంలో ప్రజలతో ఇంటరాక్షన్ అయ్యారు. సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. ఇలా సాగుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రలో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. బతునూరు వద్దకు సీఎం రాగానే పెద్ద ఎత్తున జనం తరలిచ్చారు. ఈ సమయంలోనే అటువైపు అంబులెన్స్ వచ్చింది. వెంటనే జగన్ తన కాన్వాయ్ ను పక్కకు జరపమని ఆదేశాలిచ్చి అంబులెన్స్ కు దారి ఇవ్వడం జరిగింది. అయితే అంబులెన్స్ సజావుగా వెళ్లేలా సిబ్బందికి సూచనలు చేశారు. ఇక సీఎం సూచనలతో అక్కడి సిబ్బంది అంబులెన్స్ కి దారి ఇచ్చేలా మిగిలిన వాహనాలను క్లియర్ చేశారు. అంబులెన్స్ ను పూర్తిగా సీఎం వాహన శ్రేణి దాటే వరకు సిబ్బంది చర్యలు తీసుకున్నారు. మొత్తం 21 రోజుల పాటు వైఎస్ జగన్ బస్సు యాత్ర సాగనుంది. యాత్రలో భాగంగా నిత్యం ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో యాత్ర సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇప్పటికే ప్రతిరోజు ఉదయం ఆయా నియోజకవర్గాల్లోని వివిధ వర్గాలతో సమావేశమవుతారాయన. ప్రభుత్వ పనితీరుపై అభిప్రాయాలు అడిగి తెలుసుకుంటారు. అన్ని స్థాయిల వారి నుంచి సలహాలు సూచనలు స్వీకరించనున్నారు. రోడ్ షోలతో పాటు ఆయా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సీఎం ప్రసంగిస్తారు. ప్రతిరోజు సాయంత్రం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బహిరంగ సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.